నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు ఆస్ట్రాలజర్ గణపతి దత్త ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మీరు కూడా చూసేయండి. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, అయితే ఈ విశ్వావసునామ సంవత్సరం సందర్భంగా చూసుకుంటే ఈ ధనస్సు రాశి వారికి ఉగాది నుంచి ఉగాది వరకు ఏ విధంగా ఉండబోతున్నాయి వీరి ఫలితాలు? మరి ముఖ్యంగా ఇంతవరకు ఎంతో మంది ఎన్నో సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. మరి ఇటువంటి వారు ఇక నుంచి ఆ సమస్యలన్నీ తొలగిపోయి సంతోషమైన జీవితాన్ని గడపాలి అంటే ఎటువంటి జాగ్రత్తలను తీసుకోవాలంటారు? తప్పకుండా అమ్మా. ముందుగా ప్రేక్షకులకు ఈ యొక్క నూతన సంవత్సరము ఉగాది విశ్వావసు సంవత్సర శుభ ఆశీస్సులు, ఆ యొక్క పర్వతవర్ధిని సమేత రాజరాజేశ్వర స్వామి యొక్క అనుగ్రహాలు ఎల్లవేళలా కూడా మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కూడా వేడుకుంటూ, ధనస్సు రాశివారు అంటేనే తప్పకుండా వీరి మాట శాసనం. వీరు ఒక మాట ఇచ్చారు అంటే అది ఫైనల్ 100% చేసి తీరుతారు. అబద్ధాలని కానీ లేదా మాయ మాటలని కానీ ఇలాంటి ఏది కూడా ఉండదు. కానీ వీరి నోరే శత్రువు. ఎక్కువగా మాట్లాడడం కానీ, అంతా నాకే తెలుసు అనేటువంటి మాట్లాడడం కానీ కొంతమేర ఇబ్బందికరమైనటువంటి సంఘటనలకు గురి చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక సో మాట్లాడే సందర్భాలలో వాక్కు అనేటువంటిది మధురంగా ఉంచుకోండి. ప్రతి బుధవారము కూడా గరకను గణపతికి సమర్పించండి. ప్రతి బుధవారము ఆకుకూరలను తినండి. ప్రతి బుధవారము ఖచ్చితంగా ఆవులకు కానీ లేదా ఇక్కడ ఏవైనా ఉండేటువంటి జంతువులకు గ్రీన్ రిలేటెడ్ ఉండేటువంటి ఫుడ్ను ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. పాలకూర కానీ తోటకూర కానీ లైక్ ఏదైనా కూడా. సో మరి ధనస్సు రాశి వారికి ఒక ప్లస్సు ఒక మైనస్సు ఈ 2025 విశ్వావసు నామ సంవత్సరంలో మొదలు కానుంది. అర్ధాష్టమ శని వీరికి ఎంటర్ కాబోతూ ఉన్నది. సో చాలా జాగ్రత్త. సప్తమ గురువు వీరికి అద్భుతమైనటువంటి యోగాలను తెచ్చిపెడుతున్నాడు. సో సప్తమ గురువు వీరికి కార్యసిద్ధి, అదేవిధంగా చక్కటి ఆరోగ్యము, అధికార సందర్శనము, సంపూర్ణంగా ఆనందంగా ఉండేటువంటి సిచ్యువేషన్స్ ఎక్కువగా కూడా వీరికి ఉండేటువంటి పరిస్థితి. సో ఇప్పుడు గురువులను ఆరాధించాలి. గురువులకు సంబంధించి చెడు విషయాలను మాట్లాడకుండా పూజ్యులను గౌరవించాలి. దీనివల్ల గురువు యొక్క పవర్ అనేటువంటిది మనకు పెరగడము, దానివల్ల మంచి మంచి ఫలితాలు ఉండబోతుంటాయి. సో ఈ యొక్క రాశి స్త్రీ పురుషులందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలతో మూలా నక్షత్రము 1, 2, 3, 4, అదేవిధంగా పూర్వాషాఢ నక్షత్రము 1, 2, 3, 4, ఉత్తరాషాఢ నక్షత్రము 1వ పాదముతో ఉండేటువంటి ధనస్సు రాశి. ఇక్కడ యో అక్షరము, యా అక్షరము, యామిని, అదేవిధంగా యోగేష్ కావచ్చును, బి అక్షరము, భాస్కర్ కావచ్చును, భిక్షపతి కావచ్చును, ధా అక్షరం, ఇక్కడ ధా అక్షరంతో ఉండేటువంటి వారు, ఢా అక్షరము, భే అక్షరము, సో బేబీ కావచ్చును. ఇలాంటి పేర్లతో ఉండేటువంటి ధనస్సు రాశి. సో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము కొంత ఆనందమే. జూన్ నెల నుండి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినను కూడా ధనం ఉండడం వల్ల అది పెద్దగా అనిపించదు. ఒక సమాచారం మీకు ఈ సంవత్సరం ఉత్సాహాన్ని ఇస్తుంది. స్వయం కృషితో మీ పనులు పూర్తి చేసుకుంటున్నారు. ఆదాయానికి తగ్గట్టుగానే మీ ఖర్చులు ఉంటున్నాయి. గృహోపకరమైనటువంటి పనులు జరుగుతున్నాయి. పెద్ద విషయము వాయిదా పడుతుంది. విద్యార్థులు ప్రతి విషయంలో విజేతలుగా నిలుస్తూ ఉన్నారు. తీర్థయాత్ర సందర్శనము చేయుట, భార్యాభర్తల మధ్య ఆప్యాయత అనేటువంటిది పెరగడము, వివాహం కాని వారికి వివాహం జరగడము, అదేవిధంగా పెద్దవారితో పరిచయాలు,
ఖర్చులు అధికంగా ఉండేటువంటి పరిస్థితి, ప్రతి విషయంలో ప్రత్యేక హోదాగా ఉండేటువంటి పరిస్థితి, అతి కష్టంతో పనులు పూర్తి చేస్తారు. కొంతమేర ఆల్రెడీ వివాహం జరిగింది అని అనుకుంటే మాత్రం వారికి గొడవలు చిన్నగా జరుగుతుంటే అది పెద్దగా అయ్యేటువంటి పరిస్థితి. తప్పకుండా అప్పుడు వ్యక్తిగత జాతకాన్ని పరిశోధించుకోవాలి. ఎందుకంటే జాతకంలో ఏమైనా దశ అంతర్దశలు ఏమైనా బ్యాడ్గా నడుస్తున్నాయా అనేది చూసుకోవాలి. స్థిరాస్తి వృద్ధి చేసుకుంటారు. రుణ బాధలు కొంత ఇబ్బందికరంగా మారుతాయి. స్నేహ బాంధవ్యములు పెరుగుతున్నాయి. విద్యార్థులు మంచి మార్కులు, అద్భుతమైనటువంటి మార్కులు సాధించేటువంటి పరిస్థితి ఉంది. జ్ఞాపక శక్తి కూడా పెరిగేటువంటి పరిస్థితి ఉంది. విద్యార్థులకు ఈ యొక్క చిన్న పెద్ద వ్యాపారులు, కిరాణము, అదేవిధంగా ఈ యొక్క సిమెంటు, ఐరన్, రాయి వ్యాపారులకు ఈ సంవత్సరము కొంత ఇబ్బందికరంగా ఉండబోతూ ఉన్నది. రుణములు ఉన్నను చివరకు లాభము తీయగలుగుతూ ఉన్నారు. అతి పెద్ద పెట్టుబడులతో అభివృద్ధి, లాభములు చేయగలుగుతారు. చేతి వృత్తి, సొంత వ్యాపారములు వారికి ఈ యొక్క వడ్రంకి, తాపి, కర్ర వ్యాపార కూలీలకు కొంత ఇబ్బందికరంగానే ఉండబోతూ ఉన్నది. జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా పెద్ద పెద్ద మిల్లర్స్ వారికి చాలా అద్భుతమైనటువంటి లాభదాయకంగా ఉంది. చిన్న చిన్న అవాంఛనీయ సంఘటనలు వచ్చినను కూడా గెలుస్తూ నిలబడతారు. అదేవిధంగా ఈ యొక్క ధనస్సు రాశి వారికి ల్యాండ్ రిలేటెడ్ కానీ, హౌస్ రిలేటెడ్ కానీ మార్పులు చేర్పులు కనబడుతున్నాయి. ఈ సంవత్సరం సాధారణంగానే ఉండబోతూ ఉన్నది. అదేవిధంగా ప్రభుత్వ రాయితీలు కలిసి వచ్చును. ఈ యొక్క నటనలు కావచ్చును, పురోహితులకు కావచ్చును, పనివార్లకు మంచి అభివృద్ధి. కొంతమేర గవర్నమెంట్ రిలేటెడ్లో ఎవరైతే ఉన్నారో వారికి ప్రజలు జేజేలు పలికేటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ రాశి వారికి శని ప్రభావం ఉన్నను కూడా కలిసి వచ్చేటువంటి పరిస్థితి. ఈ సంవత్సరం మధ్య యందు చిన్న చిన్న అవాంఛనీయమైనటువంటి సంఘటనలు ఉన్నను కూడా వెంటనే నివృత్తి చేసుకుంటారు. అదేవిధంగా కొంతమేర ప్రమాదాలు, విచారము, బంధుమిత్రులతో గొడవలు కావచ్చును. ఏమైనా శుభకార్యానికి సంబంధించినటువంటి ఆహ్వానాలు కానీ, ఇంట్లో ఏమైనా శుభకార్యాలు చేయడం కావచ్చును. శుభకార్యాలు చేసేటువంటి సందర్భాలలో 10 లక్షలతో అయిపోయేటువంటి దానికి 50 లక్షలు చేయడము, 50 లక్షలతో అయిపోయేటువంటి దానికి 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టడం వల్ల అప్పుల పాలు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. దీని నుండి కోలుకోవడానికి చాలా సమయం పట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇదైతే జాగ్రత్తగా చూసుకోండి. అదేవిధంగా కొంతమేర అనారోగ్య సమస్యలు అయితే, శత్రువులు తయారయ్యేటువంటి పరిస్థితి, నలుగురు మీపై ఏడ్చేటువంటి పరిస్థితి, ఇది ఈ యొక్క సంవత్సరంలో, విశ్వావసునామ సంవత్సరంలో మీకు రాబోతూ ఉన్నది. కనుక ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో, ఏ పని అయితే చేస్తున్నారో అది చాలా అంటే చాలా సీక్రెట్గా చేసుకోవాలి. నలుగురికి చెప్పడం మూలకంగా ఈ యొక్క ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు, ఎందుకంటే ఆల్రెడీ ఈ యొక్క ధనస్సు రాశి వారు ఎంతో నలిగిపోయి ఉన్నారు. సో 2024 చాలా ఇబ్బందికరమైనటువంటి సంఘటనలే. ఉద్యోగరీత్యా కావచ్చును, ఆరోగ్యరీత్యా కావచ్చును, లేదా ఎక్కడైనా బిజినెస్ మొదలుపెట్టి అయినా కావచ్చును, ఉద్యోగం లాస్ అయిపోయి అసలు ఉద్యోగం లేకుండా ఉన్న సందర్భాలు కూడా ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఉన్నవి. సో ధనస్సు రాశి వారు ఖచ్చితంగా కూడా ఈ 2025 విశ్వావసునామ సంవత్సరంలో శనికి సంబంధించినటువంటి అర్ధాష్టమ శని దోష నివారణ సిద్ధ్యర్థం అనేటువంటి సంకల్పంతో ఈ యొక్క హోమాలను నిర్వహిస్తూ ఉన్నాం. ఇందులో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. మన యొక్క పీఠంలో, ఆధ్వర్యంలో తప్పకుండా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. అదేవిధంగా కాలభైరవ స్వామికి కూడా విశేషమైనటువంటి హోమము, ప్రత్యంగిర అమ్మవారి విశేషమైనటువంటి హోమాలు నిర్వహిస్తూ ఉన్నాము. కనుక శత్రు బాధలు, ఇక్కడ శనైశ్వరుని యొక్క పీరియడ్ వచ్చినప్పుడే శత్రువుకు సంబంధించినటువంటి ఇబ్బంది ఏర్పడుతుంది. చీకటిలోనే మనకు సమస్యలు, వెలుతురుంటే సమస్య లేదు. సో వెలుతురుంటే అంతా కనబడుతుంది. సో చీకటిలోనే ఎవరో ఉన్నారేమో అనేటువంటి ఒక భయం ఏర్పడుతుంది మనకు. ఎవరైనా ఎక్కడైనా ఉన్నారా అనే భావన కానీ, ఏదైనా తాకినా కాలికి భయం కానీ. సో కరెంటు లేని ఒక ఇంటిలోకి మనం ప్రవేశిస్తే ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది? ఐమాక్స్లో కానీ, ఇక కొన్ని ఏరియాలలో మన గోస్ట్ రూమ్స్ అని ఉంటుంది. ఓకే, ఈ గోస్ట్ రూమ్స్లో మనము ప్రవేశించడానికి రుసుము తీసుకుంటారు. ఆ గోస్ట్ రూమ్లోకి మనకు ఎంటర్ కాగానే డోర్ క్లోజ్ చేస్తారు. మొత్తం చీకటి.
ఎక్కడో అక్కడ మూల ఏదో వైట్ కలర్ డ్రెస్ మీద ఎవరో కనబడ్డట్టు కానీ ఎవరో తాకినట్టు కానీ అరుపులు కానీ పాములు పరిగినట్టు కింద సౌండ్స్ కానీ ఎందుకల్లా పోయి భయపడు? భయం అవుతుందా కాదా? ఎవరికైనా భయం అవుతుంది. సో శనైశ్వరుని యొక్క పీరియడ్ వచ్చినప్పుడు మనకు గోస్ట్ రూమే 100%. ఎవరో మనల్ని చూస్తున్నారు అని కానీ లేదా నరదృష్టి అయినటువంటిది కానీ ఇలాంటివి మనకు ఏర్పడుతూ ఉంటవి. అంతేగాని భయపడాల్సిన అవసరం లేదు. అప్పుడు కుదిరితే మొబైల్ హే సిరి టార్చ్ ఆన్ అనగానే టార్చ్ ఆన్ అవుతుంది. సిరి అంటే ఐఫోన్ ఉదాహరణకు. సో లైట్ వేసుకొని పోయేటువంటి వారు ఉంటారు జనరల్గా. కనుక ఇక్కడ ఒక లైట్ అనేది మనకు ఒక ధైర్యం. కనుక ధనస్సు రాశి వారు తప్పకుండా ధైర్యంగా ఉండండి. గురువుకు ఒక దీపారాధన చేయండి ప్రతిరోజు. గురువులతో మంచిగా మాట్లాడండి. సో శనికి సంబంధించినటువంటి హోమంలో పాల్గొనండి. అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. నిజంగా గురుగారు చాలా చక్కగా వివరించారు. అయితే దానికి తగ్గ పరిహారాలు కూడా చేసుకోవడం వల్ల మరింత మంచి ఫలితాలు అయితే దొరుకుతాయని తెలుస్తుంది. అండ్ మీకు కూడా ధన్యవాదాలు గురుగారు. మహాదేవ.